అన్నాడు దావీదు గొర్రెల కాపరి, గొర్రెలు కాసుకునేవాడు. ఏమండి, గొర్రెలు కాసుకుంటూ కొండల్లో కోయల్లో తిరుగుతూ ఆకులు అలములు ఆ మేకపాలు తాగుతూ తిరుగుతున్నవాడు ముమ్మారు ప్రార్థన చేశాడట. ఎన్నిసార్లు? మనం ఎన్నిసార్లు చేస్తున్నాం? దావీదు రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. భక్తి భయంతో ఉన్నటువంటి దావీదు, ఓ సామాన్య జీవితాన్ని ప్రారంభించిన దావీదు, గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు దేవుని భక్తిని చూసి ఆ దేవుడు దావీదుని పిలిచి, అయ్యా నువ్వు గొర్రెలు కాసుకునే వాడివి కాదయ్యా, నన్ను నువ్వు ప్రేమించావు గనుక, నన్ను స్తుతిస్తున్నావు గనుక, నన్ను ఆరాధిస్తున్నావు గనుక, నా మాటకు లోబడి జీవిస్తున్నావు గనుక, ఇదిగో నిన్ను ఉన్నతమైన స్థితిలో చప్పట్లు కూడా దేవుడు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్థుతిస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చేతపట్టుకుంటావో, నువ్వు నుదిరికి ఎప్పుడైతే భాస్కరంగా వాక్యాన్ని కట్టుకుంటావో, ఎప్పుడైతే వాక్యానుసారంగా జీవిస్తావో, రోజుకు 3 మారు మోకాలు వేసి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తావో, ఆశీర్వాదాల వెంబటి ఆశీర్వాదాలు నీ వెనకాలే వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నీ వెంటనే నీ వెనకలనే ఆశీర్వాదాలు ఉంటాయి. కారణం నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావు గనక. అలాంటి దావీదు భక్తుడు ఆయన యొక్క జీవితంలో అనుభవముతో రాసిన కీర్తన, గాడి అంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను. కారణం ఏమంటే, నువ్వే నా దేవుడవు, నువ్వే నన్ను విడిపించేవాడవు, నువ్వే నన్ను నడిపించేవాడవు. ఎందుకు భయపడతామండి? దేవుని నమ్మిన వాడు ఎప్పుడు భయపడ్డు.